మనకి నేషనల్ సర్వీస్ డే ఏప్రిల్ 10 అనేటువంటి మనం ప్రతి సంవత్సరం చక్కగా గ్రాండ్గా చేసుకుంటున్నాం. దీనికి పునాదిగా మనకి పట్టాభిరామయ్య గారు పట్టాభిరామయ్య గారు మన డిపార్ట్మెంట్కి సంబంధించి డెవలప్మెంట్కి సంబంధించి పోస్టులు సంబంధించి ఇవన్నీ కూడా చాలా ఫైట్ చేసి డిపార్ట్మెంట్ కోసం శ్రమించారు. అలాగే మనకి రీసెంట్గా విఎస్ రిక్రూట్మెంట్ తర్వాత డిపార్ట్మెంట్ స్ట్రెంగ్త్ ఆస్పెక్ట్లో కూడా చాలా బలోపేతమైంది. ఈ సందర్భంగా మనం ఏంటంటే డ్రాప్ అవ్వకూడదు. మన స్ట్రాటజీ ఏంటంటే కొంచెం పెరగాలి కానీ తగ్గడానికి లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ తర్వాత టీచింగ్ డిపార్ట్మెంట్, పోలీసు అలాగే దాంట్లో స్ట్రెంగ్త్ చాలా హెవీగా ఉంటుంది. సో అలాగే స్ట్రెంగ్త్ని బట్టి కూడా డిపార్ట్మెంట్ కొంత ఇది ఉంటుంది. మన డిపార్ట్మెంట్ ఎంత ప్రామినెన్స్ ఉన్నా ఓన్లీ మండల సర్వీస్ సందర్భంలో ఒక స్ట్రాటజీ. ఇప్పుడంతా చెప్పాలంటే చాలా బలోపేతమైంది. నెక్స్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, మన వర్క్ చాలా ఎఫిషియెంట్గా చాలా పబ్లిక్ చాలా మోస్ట్ నీడెడ్. ఎందుకంటే పబ్లిక్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా ఉన్నాయంటే అవి ఆ టైం అవైల్ చేసుకుంటే అయిపోతుంది. కానీ మన డిపార్ట్మెంట్కి సంబంధించిన సర్వీస్ అంతా కూడా పర్మనెంట్ రికార్డ్స్, పర్మనెంట్గా గుర్తుండిపోయే ఇది ఆ అవకాశం మనకు ఉంది. కాబట్టి దాని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని డిపార్ట్మెంట్కి ఇంకా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు.